టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి విజయ దుందుభి మోగించగా నేడు తిరిగి 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా నినాదంతో నిర్వహించిన మొదటి ఎన్నికల శంఖారావ సభ గ్రాండ్ సక్సెస్ తో జోస్ మీదున్న టీడీపీ శ్రేణులు మొదటి సభ ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించడంతో ఉమ్మడి ప్రకాశం టీడీపీ నేతలు మరొక్కసారి కలిసికట్టుగా వీరికి జనసేన నేతలు తోడుగా సభను విజయవంతం చేయడంతో చంద్రబాబు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన టీడీపీ జనసేన నేతలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రాంగణం బయట రోడ్లన్నీ టీడీపీ జనసేన శ్రేణులతో నిండిపోయాయి. సభాస్థలికి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, వ్యాన్లు, బస్సులతో పాటు పాత రోజులు గుర్తుకు వచ్చేలా లారీల్లో మైకుల మోతతో పొదిలి నుండి కనిగిరి వరకు మోతం మోగించిన టీడీపీ జనసేన కార్యకర్తలు. సభ విజయవంతం కావడంతో సంబరాల్లో తెలుగు తమ్ముళ్ళు అధికార వైసీపీ పార్టీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది అంటున్న రాజకీయ విశ్లేషకులు. అరవండి మీరు గట్టిగా డీజే నాయకత్వం వర్ధిల్లాలండి. పొంగల్ లేదక్క జన బాగా వాళ్ళు తీసుకుంటారు ప్రకాశం జిల్లా మహిళల ఐక్యత దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. మేము వింటాం, మీరు వింటున్నారా? అన్నారామని గెలిపించారు. ఇదే ప్రజలు అడ్డలే పని వాళ్ళని ఇందాక ఆల్రెడీ తీసేవాళ్ళు మనం పని పని
చంద్రబాబు జై తెలుగుదేశం నెక్స్ట్ సీఎం జై చంద్రబాబు సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి జై టీడీపీ జై పవన్ కళ్యాణ్ జై జనసేన చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గం తరఫున 30,000 మెజార్టీ తరఫున మేము చూపిస్తాము. తెలుగుదేశం కొద్ది దూరం పోతే ఎక్కడ పార్కింగ్ ఫ్లెక్సీ మన ఫ్లెక్సీ మధ్యలో పని దరిద్రుడు వదులుతున్నా చాలా ఖాళీ ఉంది 500 కోట్లు
ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత. నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని, ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు? ఎక్కడ చెత్త కుండీలు వేస్తారు, అవునా కాదా? అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు, బుర్రా మణిసూదన్. ఆయన పేరే మణిసూదన్. అన్నిట్లో వాటా దోపిడీ అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకా ఎందుకు మార్చలా? మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండపాలెంలో, బట్టలిప్పేసి తిరుగుతూ ఉంటాడు, ఆయన మంత్రి. ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది, ఎక్కడికి? కొండేపికే వేశారు. ఎర్రగొండపాలెంలో చెత్త, కొండేపిలో బంగారం. అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్ లో, ఆయన నయీం. వాళ్ళ తమ్ముడు అక్కడున్నాడు, ఆయన చోటా నయీం. ఈ పేర్లు నేను చెప్పడం కాదు, ఈ పేర్లు అక్కడ వాళ్లే పెట్టుకొని చెప్తున్నారు, పిలుచుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్ లో, ఇది గిద్దలూరులో. ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం, ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు. ఇప్పుడు ఆయనకి సీట్ లేదు, పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలులో, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు అడ్రస్ గల్లంత అయిపోయింది. కొండేపిలో ఎవరో ఒక నామకుని పెట్టారు, ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడుంది ఎత్తుక్కోవాలి మనం అందరం. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశువులు చేశారు. తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి.